నా జలజ దూరమైన మీదట నాకీ బ్రతుకు వద్దు మంత్రివర్యా, వద్దు. నేనే ఆమెను ఉదయగిరి పంపించి వేశాను. జలజ ఆగు! ఎంతటి దురంతం సంభవించింది. అంతేకాదు, నీవు వెళ్ళిపోయాక అమ్మా నాన్న కూడా ఒకేసారి చనిపోయారు. అమ్మా నాన్న ఒకేసారి గతించారా? నా జ్ఞాపకాలతో కొన ఊపిరి విడిచారా? అంత ప్రేమగా సాగిన వారిని నేను నిష్కరుణతో విడిచి వచ్చాను. అంత్యకాలంలో ఆ మమతామూర్తుల ముఖల్ని కానని నష్టజాతకిని, వారి చావుకు నేనే కారకురాల్ని. నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని. అన్నియు కాల సంకల్పాలు. కాలాయ తస్మై నమః. దాన్ని మీరి నడుచుట ఎవ్వరికీ సాధ్యం కాదు శ్రీదేవి. కరుణారహితమైన ఈ కాల ప్రభావం వల్ల ఎన్నో జీవులు ఇంతటి వేదనల్ని అనుభవిస్తున్నాయి. అది సరే కాని, ఇంత దీర్ఘకాలంగా నీవు ఎవరికోసం ఎదురు చూస్తున్నావో ఆ ప్రేమ ఫలించే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు, వారు ఖచ్చితంగా వచ్చి తీరుతారనే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇంతకాలం రాని వ్యక్తి ఇంకేం వస్తాడు? వృధా ఈ ఎదురుచూపులు ఇక మానే. వద్దు, దయచేసి అలా అనవద్దు. నా నమ్మకాన్ని అంత తేలిగ్గా తీసి పారేయొద్దు. అన్నా, వారొస్తారు, వచ్చి తీరుతారు. రాకపోతే నేను బ్రతకజాలను, ఖచ్చితంగా బ్రతకజాలను. విలపించుకు తల్లి, ఊరడిలు. వారు వస్తే నాకు సంతోషం కాదంటావా? నా చెల్లెలి సంతోషం నా సంతోషం కాదా? పోనీ వారెక్కడుంటారు, ఎలా ఉంటారు అదేనా చెప్పు. వారెక్కడున్నారనేది నాకు తెలియదు. అయితే వారు ఎలా ఉంటారో అనేది చూపిస్తాను. అటు చూడు, వారి మూర్తి. శ్రీనివాసుడు, నీవైనా నా వేదనను అర్థం చేసుకో. వారే నా ప్రాణం. నేనెన్నడూ వారిని విడిచి ఉండలేను. కావాలంటే నా ప్రాణం విడిచుటకైనా సిద్ధమే. వారు లేనిదే జీవనం వ్యర్థం. వారిని విడిచి నేను బ్రతకలేను. వారి నుంచి దూరమైన ఒక్కొక్క క్షణము నాకు నరకం. వారిని చేరుట సాధ్యం కాకున్నచో నాకు ఆత్మాహుతి చేసుకొనుట తప్ప వేరే దారి లేదు. ఒకే ఒక్క చూపుతో తన హృదయాన్ని గెలుచుకున్న శ్రీనివాసుడు 7 కొండలు దిగి తన వద్దకు వస్తాడని ఒకామె కాచుకున్నది. అదే శ్రీనివాసుడు తన కోసం సప్తగిరులను ఎక్కి రాగలడని మరొకామె నమ్ముకున్నది. ఆమె వేరు కాదు, ఈమె వేరు కాదు, ఇద్దరూ నా తోబుట్టువులే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కర్తవ్యమేమిటి? అహో, ఎంతటి విషమ పరీక్ష! అవును, ఇదే న్యాయం. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో బాధలను అనుభవిస్తూ ప్రతి క్షణము అతని కోసమే ఎదురుచూస్తూ అతని నిరీక్షణలోనే జీవితం గడుపుతున్నా శ్రీదేవిని స్వీకరించడమే సరైన న్యాయం. అవును, శ్రీదేవియే శ్రీనివాసుని వివాహం చేసుకోవాలి. అన్నా, ఏమిటలా ఉండిపోయావు? వారు చక్కగా లేరా? నీకు వారు నచ్చలేదా? శ్రీదేవి, ఏమంటున్నావు? అతనికన్నా చక్కనైనవాడు
సకల లోకాలు వెతికినా కనిపించడు. అంతటి మనోహరుణ్ణి ప్రేమించి నీవు మేలైన పనే చేశావు. అతని నీకు తగ్గ వరుడు. అతనితోటి నీ వివాహం ఖచ్చితంగా నెరవేరుతుంది. నీవు నిశ్చింతగా ఉండు. స్వామి, తండ్రి, వరాహస్వామి, నమో నమః, నమో నమః. ఏమి నారదా, ఏమైనా విశేషమైన సంగతులున్నాయా? ఆహాహాహాహా, అన్నీ తెలిసిన తామే ఇలా అడిగితే నేనేం చెప్పగలను స్వామి? ఏమైనది చెప్పు నారదా. అగస్త్యులు మొదలుకొని సమస్త ఋషిమునులు నేను నీవు పడ్డ కష్టం విఫలమయ్యేలా కానవస్తున్నది స్వామి. మనం అనుకున్న మహత్కార్యం జరుగదేమోనని అనిపిస్తోంది స్వామి. పద్మావతి సహోదరుడు వసుదాసు అంతటినీ భగ్నం చేసేలా ఉన్నాడు. అతను పద్మావతితోడ శ్రీనివాసుని వివాహాన్ని తప్పించి శ్రీదేవితోటి శ్రీనివాసుని వివాహమొనరింప బయలుదేరినాడు. అలా అయితే శ్రీనివాసుడు ఈ భూమిపైన స్థిరంగా నిలువజాలడు అని అర్థం కదా. ఏమిటి, ఎందుకలా మౌనంగా ఉండిపోయారు తండ్రి? లోకాన్ని రక్షించే భారం మీదే కదా. మీరే ఏదైనా ఓ దారి చూపించాలి. నీవు నిశ్చింతగా ఉండు నారదా, తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఆహాహాహాహా, నారాయణ నారాయణ. వసుదాస, వసుదాస, వసుదాస. ఆహా, వరాహస్వామి, నమో నమః. సరైన సమయానికి తమ దర్శన భాగ్యం లభించింది. నన్నీ సందేహ పరిస్థితి నుంచి దరిచేర్చరా. అదేమిటో చెప్పు. శ్రీనివాసుడు పద్మావతిని స్వీకరించాలనుకుంటున్నాడు. అయితే అలా కాకూడదు. శ్రీనివాసుడు శ్రీదేవినే పెండ్లి చేసుకోవాలి. నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. శ్రీనివాసుని వలపు ఎప్పుడూ శ్రీదేవి కొరకే. ఏమంటున్నారు స్వామి మీరు? సందేహమా? అటు చూడు. శ్రీదేవి, మరచిపోయినచో జ్ఞప్తికి వచ్చుటకు ఇంతకాలం అవసరం అవుతుందా? జ్ఞప్తి మరపుల ప్రయోగంలోనే లోకజీవనం నడుస్తుంది. లోకచింతనమే చేసేవారికి నా చింత దేనికి? నా పైన అంతటి కోపమా? నా కోపానికి కారణం ఉంది. నా కోపంలో బహుకాలం చేసిన తపస్సు తాపం ఉంది. ఓటమి సంశయాల జ్వాల ఉంది. నాకు తెలుసు శ్రీదేవి, ఈ నీ కోపజ్వాలలో నా గురించి అపరిమితమైన ప్రేమ ఉన్నదని నాకు చక్కగా తెలుసు. ప్రేమ కోసమై బ్రతుకునే బాధించి వేధించి పరితపించాను. అయితే ఆ నా ప్రేమను అర్థం చేసుకొనుటకు మీకు ఇంతకాలం పట్టిందా? శ్రీదేవి, నీపైన నాకు అంతే అపరిమితమైన ప్రేమ ఉంది. నేను నీవలనే వేచి వేచి నీ కొరకై తప్పించాను. నీ ప్రేమ కోసం కలవరించాను. నిన్ను కలుసుకోవాలని వస్తే పరిస్థితులు నన్ను అడ్డుకున్నాయి. కర్తవ్యాల గోడలను దాటి రావడం ఆలస్యమైంది. అయితే ఎల్లకాలం నీ ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉంది. నిన్ను చూడనిదే నాలో జీవం నిలువబోదు. అందుకొరకై నీ వద్దకు వడివడిగా వచ్చాను. ఇది సత్యమా? నేను అసత్యమాడను శ్రీదేవి. నేనెంత సత్యమో నీవెంత సత్యమో నా ప్రేమయు అంతే సత్యం.
నాకు సమాధానం దొరికింది స్వామి. నా పైన మీ ప్రేమ స్వచ్ఛంగా మిగిలి ఉంది. నాకు సంతోషమైంది, తృప్తిగా ఉంది. చూసితివా వసుదాస? వరాహస్వామి, నమో నమః. వసుదాస, నేను చెప్పింది నిజమైంది కదా? నా ఆశ కూడా అదే స్వామి. వీరిద్దరి వివాహం నిర్విఘ్నంగా నెరవేరవలెను. నిర్విఘ్నంగా నెరవేరుతుంది. అయితే నీవే కన్యాదానం చేయాలి. నేనా? అవును, నీవే. నీవింకా అవివాహితుడిగానే ఉండిపోవడం వల్ల అది ఎలా సాధ్యమా అని యోచిస్తున్నావా? అవును స్వామి. దారిలో వస్తూ నీవు నీళ్ళడిగావు కదా, ఆమె ఎవరనుకున్నావు? ఆమె నీ పూర్వజన్మ ప్రేయసి జలజ. ఈ జన్మలో ఆమె సువర్ణ. వెనుక జన్మలో నీవు శశాంకుడవు. ఈ జన్మలో వసుదాసుడవై జన్మించావు. ఆమె ఆమె నా జలజ. అవును, ఆమెయే నీ జలజ. ఆమెకు వేరే యువకుడితో పెళ్లి మాటలు నడుస్తున్నాయి. మొదట నీవు వాటిని తప్పించు. ఆమెను వివాహం చేసుకుని పత్ని సమేతుడవై కన్యాదానమాచరించాలి. అలాగే స్వామి, తమ ఆజ్ఞ. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆహాహాహాహాహా. ఏమి స్వామి నీలీల, క్షణమాత్రంలో వసుదాసుని దిశనే మార్చివేశారు కదా. ఇక అతను శ్రీదేవి శ్రీనివాసుల వివాహానికి బదులు తనకు సువర్ణకు జరిగే వివాహం గురించి యోచించేలా చేశారు కదా. ఆహాహాహా. ముందు కథ నీవే నడపాలి నారద. ఆ, నారాయణ నారాయణ. సువర్ణ, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంతటి మేలైన సంబంధం దొరికినప్పుడు వద్దని చెప్పటం సరికాదు. అంటే నాకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లాడవలనా? అంటే నీవు పెళ్ళే చేసుకోనంటావా? మొదట అలాగే అనుకున్నాను. అయితే నేడు నా మనసు మారిపోయింది. నేను పెళ్లి చేసుకుంటాను. ఎవరతను చెప్పు. ఆ దినం బావి వద్ద గుర్రంపై వచ్చి మీతో మాట్లాడారు కదా, వారే నా మనసులో కొలువు తీరారు. ఎందుకో ఏమో వారిని మరుచుట సాధ్యమొకటలేదు. వారి కోసమై నా మనసు ఆతృత పడుతోంది. వారు లేనిదే బతుకుట సాధ్యం కాదనిపిస్తోంది. ఎవరో పరదేశి, ఎక్కడివాడో. అతన్ని ఇప్పుడు ఎక్కడని వెతుకుతాం? అతని కులమేదో గోత్రమేదో ఏదీ తెలీదు. అలాంటి వాడిని ఆశపడుతున్నావు కదా. ఎవరైనా వింటే నీకు పిచ్చెక్కిందంటారు. ఎవరు ఎలాగైనా అనుకోనివ్వండి, నేనైతే అతన్నే పెళ్లి చేసుకుంటాను. సువర్ణ, మొండితనం చేయకు. నేను చూసిన యువకుణ్ణే ఒప్పుకో. నాన్నా, ఇది నా నిర్ణయం. వారిని కాక వేరెవ్వరిని నేను కన్నెత్తి కూడా చూడను. సువర్ణ, నాకు కోపం తెప్పించవద్దు. సువర్ణ, ఒప్పుకోమ్మా. లేదమ్మా, సాధ్యం కాదు. నా నిర్ణయం మార్చుకోలేను. మీరు ఒప్పుకుంటే నేనే వారిని వెతుకుతూ వెళ్ళిపోతాను. విడిచిపెడితే కదా నీవు వెతుకుతూ వెళ్ళగలిగేది. ఈ ఇంటి నుంచి అడుగు బయటికి ఎలా వేస్తావో నేను చూస్తాను. సువర్ణ, సువర్ణ.
జలజ 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 శశాంక, జలజ నీవు ఎలా ఉన్నావు? నేను క్షేమంగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను క్షేమంగానే ఉన్నాను. ఇక మీదట మీరు నన్ను దూరం చేయబోకండి. లేదు సువర్ణ, ఆ జన్మలో మనం దూరమై అనుభవించిన వేదన చాలు. ఈ జన్మలో మనలను దూరం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. సాధ్యం కాదు సువర్ణ. నేను దూరం చేస్తాను. అయ్యో తండ్రి, చూడండి స్వామి, ఇతనెవరో నా కుమార్తెను మాయ చేసి ఎత్తుకుపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. లేదు లేదు, నేను ఏ తప్పు చేయలేదు. మేమిద్దరం పరస్పరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. అబద్ధం! వీడు వంచకుడు. అసలు పెళ్లే వద్దనుకున్న నా కుమార్తె ఇతనిని చూడగానే పెళ్లికి ఒప్పుకోవటం ఎలా సాధ్యం? నాడు ఇతను బావి వద్దకు వచ్చి నా కుమార్తెతో మాట్లాడినప్పుడే నాకు సందేహం వచ్చింది. దానికి తగ్గట్లుగా నేడితను వచ్చి మా అమ్మాయిని బుట్టలో వేసుకుని ఎగరేసుకుపోవాలని చూస్తున్నాడు స్వామి. అయ్యా అలా అనబోకండి. నా మాట వినండి స్వామి, ఇతని మాయ మాటలు వినకండి. దయచేసి నా మాట వినండి. నేను మోసగాణ్ణి కాదు, వంచకుణ్ణి కాదు. మోసం చేసి వీరి కుమార్తెను తరలించుటకు వచ్చినవాడిని కాదు. ఈమె వేరెవరో కాదు, నా పూర్వజన్మ ప్రేయసి. ఈ జన్మలో కూడా మేమిద్దరం మళ్ళీ కలుసుకున్నాం. దయచేసి దయచేసి మా ఇద్దరిని వేరు చేయకండి. ఇతను చెప్పే ఏ మాట నమ్మకండి. విన్నారా? పూర్వజన్మట ప్రేమించారట. నేనొక రాకుమారుణ్ణి. నా మాట మీరు నమ్మండి. చూశారా స్వామి, రాకుమారుడినంటూ కొత్త కథ చెప్తున్నాడు. వీడి మాటలు నమ్మకండి స్వామి, నమ్మకండి. పూర్వజన్మ ప్రియురాలు అంటూ పిచ్చివాగుడు వాగుతున్న ఇతన్ని బంధించండి. అయ్యో సువర్ణ, సువర్ణ, వదలండి. వదులు, వదులు నా కుమార్తెను. సువర్ణ, వసుదాస, నన్ను వదలండి. తండ్రి మమ్మల్ని దూరం చేయకండి, దూరం చేయకండి. నడువింటికి. వాడు నీ తలకెక్కిచ్చిన మత్తును దిగేలా చేస్తాను. వసుదాస, నడు. వసుదాస, అయ్యా వదలండి, నడవే. వదలండి, వదలండి. నడు. నడవే. వదలండి, వదలండి రా. తండ్రి, వదలండి. అమ్మాయిని వదలండి. ధర్మేనో 4 రోజులు పొట్ట మార్చి ఉపవాసం పెడితే తిక్క కుదురుతుంది. పోవతలకి. రా. వదలండి తండ్రి. ఏయ్, నువ్విక్కడే పడి ఉండాలి, తెలిసిందా? ప్రేమట ప్రేమ. వదలండి, నన్ను నమ్మండి. ఏమండి ఏమండి, నా మాట వినండి. తండ్రి, ఏమండి, అయ్యా అయ్యా, వదలండి, నన్ను వదలండి. ఇతన్ని లోపలికి తోయండి. వదలండి, నేను వసుదాసుణ్ణి. నన్ను వదలండి, నేను ఒక రాకుమారుణ్ణి. నేనే తప్పు చేయలేదు. నన్ను వదలండి, వదలండి. ఊర్వశి, ఊర్వశి. స్వామి, ఎవరి ప్రేమ సఫలమవుతుంది? శ్రీదేవిదా, పద్మావతిదా? శ్రీనివాసుడు భూమిపై నిలచిపోవాలంటే పద్మావతిని పరిణయమాడవలెను.